వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో వచ్చరికి మనకి బిగ్ బాస్ సీజన్ 7 కి సంబంధించినటువంటి ఇవాటి ప్రోమో 2 అయితే వచ్చిందనమాట. ఈ వీడియో ప్రోమో రివ్యూ అయితే మాట్లాడుకుందాము. వీడియోకి లైక్ చేయకపోతే ముందు వీడియోకి లైక్ చేయండి. ఛానల్ అన్న కొత్తగా చూస్తున్నట్టే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థం కావాలంటే ముందు ప్రోమో చూసినప్పుడు అప్పుడు మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మనకి ప్రోమో ఓపెన్ చేసిన వెంటనే అందరూ కూడా మనకి యాక్టివిటీ ఏరియాలో ఉండడం జరిగింది. ఆవిడ బిగ్ బాస్ అయితే చెప్తున్నారనమాట. ఏంటంటే మీ అందరూ ఓట్ అప్పీలు మీ అందరికి ఎంత ఇంపార్టెంటో బిగ్ బాస్కి తెలుసు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని టాస్క్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మనకి ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి మనకి శాండ్ కేక్ అనమాట. అంటే ఇసుకతో ఒక కేక్ తయారు చేశారు. ఆ కేక్ మధ్యలో ఒక చెర్రీని అయితే పెట్టడం జరిగింది అనమాట. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక కార్డ్ స్లైస్ ఏదైతే ఉందో ఆ కార్డ్ స్లైస్ తోటి కేక్ని అయితే పీసులు కింద కట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా కట్ చేసే క్రమంలో ఎవరు చెర్రీ అయితే కింద పడిపోతే వాళ్ళందరూ గేమ్ నుంచి తొలగుతారనమాట. మనకి దీంట్లో కూడా నా ఉద్దేశం ప్రకారం శోభ నెగ్గిందేమో అనుకుంటున్నాను. లాస్ట్ వరకు ప్రశాంత్ ఉన్నాడు. రన్నరప్ మ్యాక్సిమం ప్రశాంత్ అయ్యి ఉండొచ్చు. ఎందుకు శోభ నెగ్గిందంటే నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ టాస్క్లో కూడా శోభ పార్టిసిపేట్ అయితే చేయలేదన్నమాట. మనకి సెకండ్ టాస్క్లో అంటే ప్రశాంత్ ఎలా లేడని అనుకుంటున్నానంటే సెకండ్ టాస్క్లో ప్రశాంత్ ఆడాడు కాబట్టి ప్రశాంత్ లేడు అనుకుంటున్నాను. ఇంకా మనకి సెకండ్ టాస్క్ వచ్చేసరికి మనకి బిగ్ బాస్ వచ్చేసరికి ఏంటంటే సెకండ్ టాస్క్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే బజర్ మోగినప్పుడు గార్డెన్ ఏరియాలో ఉన్నటువంటి బెల్లను మోగించాలని చెప్పేసి ఇచ్చారనమాట. ఆ బెల్లను మోగించే క్రమంలో ఏంటంటే మనకి అర్జును యావరు అదేవిధంగా ప్రశాంత్ ముగ్గురు ఒకేసారి రావడంతో అర్జున్కి అయితే దెబ్బ తగలడం జరిగిందనమాట. దెబ్బ తగలడం జరిగిందనమాట. మనకి ఫస్ట్ వచ్చేసరికి మనకి ప్రశాంత్ గంట కొట్టడం జరిగింది. మనకి ఏంటంటే అర్జున్ చిన్నదానికి చాలా రాదంతం అయితే చేశాడనమాట. ప్రశాంత్ వచ్చేసరికి ముందు నాకు తెలియని స్పీడ్గా రావడం జరిగిందని చెప్తున్నాడు. అయినా అర్జున్ అయితే తినట్లేదు అనమాట. పెద్ద పెద్ద కేకలేసి పెద్ద పెద్దగా అరవడం అయితే జరిగిందనమాట. మీరు క్లియర్గా ప్రోమోని స్లో మోషన్ అంటే 0.5లోని ఎంతలో పెట్టుకుని చూడండి. చూసినప్పుడు మీకు క్లియర్గా ఎవరికి తగిలిందో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. పొద్దునుంచి 2 వీడియోలు అయితే చేస్తున్నాను అనమాట. ఏంటంటే మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్ వేయండి అని చెప్పి ఒక వీడియో చేశాను. అంతేకాకుండా మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి ఒక వీడియో అయితే చేశాను అనమాట. చూడకపోతే చూడండి. అంతేకాకుండా ఛానల్లో ఒక పోల్ పెట్టడం అయితే జరిగిందనమాట. ఇదే మన బిగ్ బాస్ సీజన్ 7లో లాస్ట్ పోలు. వీలైతే దీని లింక్ కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకవేళ ఓట్ వేయాలనుకున్న వల్ల అయితే ఓట్ అయ్యింది. చాలా మంది ఓటింగ్ అయితే చేశారనమాట. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే వీడియోకి లైక్ చేయండి. ఎలాంటి రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.